నమస్తే, నా పేరు మాధురి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో ఆటవిక రాజ్యం, జగన్మోహన్ రెడ్డి ఫైర్. సింహాద్రి అప్పన్న సేవలో టీమిండియా క్రికెటర్లు. గత ప్రభుత్వం 700 కోట్లను వైకాపా దోచుకుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపణ. విశాఖలో చంద్రబాబు కుటుంబం భూ దోపిడీ, బొత్స సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఏలూరు నియోజకవర్గంతో ఈ తరహా సమావేశాలు మొదలు కాగా రెండో సమావేశం భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో జరిగింది. భీమవరం నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్యమైన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనమంతా కూడా దాదాపుగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తూ ఉంది. ఇక మరో 3 సంవత్సరాల్లో మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు కానీ, అక్క చెల్లెమ్మలకు కానీ, మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ, ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ, ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజు వేసుకుంటే జరిగింది ఏమిటి అని అంటే, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దయిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు ఒక మాట అంటే ఒక మాట మీద నిలబడే నాయకత్వం ఉండేది. ఒక మేనిఫెస్టో అంటే ఒక మేనిఫెస్టోలో చెప్పింది అది ఒక భగవద్గీతగా భావించి, ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి చెప్పిన ప్రతి మాట కూడా ప్రజలకు మనం మాటిచ్చాం, ఖచ్చితంగా చేయాల్సిన ధర్మం మన మీద ఉంది అని చెప్పి భావించే ఒక నాయకత్వం ఉండేది. ఒక మాట, ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన, తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్ని టీమిండియా క్రికెటర్లు సందర్శించారు. సూర్యకుమార్ యాదవ్, అక్షరా పటేల్, రవి బిస్టోయ్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బుధవారం అప్పన్నను దర్శించుకున్నారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. దర్శనానంతరం క్రికెటర్లకు అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబం భూ దోపిడీకి పాల్పడుతుందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యా సంస్థలకు ఆ భూమిని అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధమైన ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. మీకు అందరికీ కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈరోజు మా కార్పొరేట్లు అందరూ కలిసి గౌరవ మేయర్ గారిని, గౌరవ కమిషనర్ గారిని, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వినతి పత్రాన్ని ఇవాళ ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆదుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం ఇది సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటి విధిగా వారికి ఇవ్వడం జరిగింది. దీని తాలూకు కూడా మీ అందరికీ కూడా ఇది సర్క్యులేట్ చేస్తాం. దీన్ని వాస్తవాన్ని మేమే కాదు, పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. సాక్షాత్తు మన సర్వీస్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కోరారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఇది చట్టానికి భూ చట్టానికి వ్యతిరేకం ఉందని చెప్పారు. ఇలాంటి దోపిడీ ఎక్కడ కనీ విని చూడలేదని చెప్పారు. సాక్షాత్తు పదవులు అనుభవిస్తున్న రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నాకు కానీ తాత లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీట్రేట్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. నిన్నటి రోజున మీకు చెప్పాం, దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా? ఈ దోపిడీని, ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా? లేదు ఇది తప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి. ఎందుకంటే చెప్తున్నారు కదా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పని. మేము మాది వచ్చి స్పీడ్ అని చెప్తానండి. దోపిడీలో నా స్పీడు. విశాఖపట్నం అభివృద్ధి చేయడంలో చూపెట్టండి మీ స్పీడు. విశాఖపట్నాన్ని మరి సొంత నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సుమారు 700 కోట్లను వైకాపా ప్రభుత్వం దోచుకుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నాయకులు క్రెడిట్ చోరీ అంటూ పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. వైకాపా పార్టీ క్రెడిట్ చోరీ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ అలాగనే వాళ్ళు పేమెంట్ చేసి పెట్టుకున్న పేటీఎం బ్యాచ్ కానీ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తూ అలాగనే ఆ పాసు పుస్తకాల మీద ఉన్న రాజముద్రను చూసి భయపడుతున్నారు. ఈరోజు ఒక ఆయుధం ఒక పిచ్చోడి చేతిలో ఉంటే ఏమవుతుంది, అదే ఒక ఆయుధం ఒక మంచి వ్యక్తి చేతుల్లో ఉంటే ఏమవుతుంది అనేది ఈరోజు ఈ యొక్క పట్టాదారు పాసు పుస్తకాలు నిదర్శనంగా కనపడుతున్నాయి. మీరు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భూ రీసర్వే పేరు మీద ఎన్ని దోపిడీలు, దుర్మార్గాలు, ఆక్రమణలు చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు చూసి ప్రజలకు మళ్ళా తన దోపిడీలు గుర్తొస్తాయన్న భయంతో వీళ్ళందరూ బయటకు వచ్చేసి ఈ పట్టాదారు పాస్ పుస్తకాల మీద క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చూస్తే మీరు గమనిస్తే 2018వ సంవత్సరంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో పెద్ద ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో భూ రీసర్వే
పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జీవో నెంబర్ 1348ను 2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి, ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి, ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క తిరుమల శ్రీవారిని సినీ నటుడు ధనుష్ దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున శ్రీవారితో మా సేవలో తన కుమారులతో కలిసి ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ధనుష్ కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జిల్లాలో ఉన్న కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను అనకాపల్లి పట్టణంలోనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ముఖ్యమంత్రికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. పట్టణంలో స్థానిక రింగ్ రోడ్ లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న కార్యాలయాలు ప్రజలకు, ఉద్యోగులకు అందుబాటులో లేవని, రవాణా, భోజన సదుపాయాలు లేకపోవడంతో పాటు ముఖ్యంగా మహిళా పిటిషనర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కలెక్టర్ కార్యాలయము అలాగే ఎస్పీ గారి కార్యాలయాలు అవి అనకాపల్లి పట్టణంలో నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా అభ్యర్థించడం జరిగింది.
ముఖ్యంగా ప్రజలు పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ మౌలిక వసతులు లేక, అంటే అనకాపల్లి పట్టణం నుంచి ఆటో సౌకర్యాలు కూడా లేక, కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్ వారికి విన్నపాలు సమర్పించుకోవడానికి వెళ్ళేదానికి కూడా దారి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే అక్కడ వెళ్ళినటువంటి వారికి కూడా సరైనటువంటి షెల్టర్స్ కానీ, అక్కడ భోజనం చేయడానికి లేకపోతే ఏమైనా తినడానికి చిన్నపాటి రెస్టారెంట్లు కూడా లేకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకని అనకాపల్లి పట్టణంలోనే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయాలను కూడా, అలాగే ఎస్పీ ఆఫీస్ కార్యాలయాలను, ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణంలోనే నెలకొల్పాలని ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా జీవీఎంసీ ఆఫీస్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉందో అది సుమారు జీవీఎంసీ ఆఫీసు, ఇప్పుడు జోనల్ కార్యాలయము, అట్లాగే కంపోస్ట్ యార్డ్ కింద వాడుతున్నటువంటి ప్రాంగణము, అలాగే పాత హాస్పిటల్ బిల్డింగ్ 3 కలిపి 2.5 ఎకరాలు. ఆ 2.5 ఎకరాల్లో కూడా జీవీఎంసీ వారి ఆధీనంలోనే ఉంది, వారి ఓనర్షిప్లోనే ఉంది. కాబట్టి వారు దాన్ని ఇదివరకు మన ప్లాన్లు వేస్తే సుమారు 2 అంతస్తులు పార్కింగ్ ప్లస్ 7 అంతస్తులు 9 అంతస్తుల బిల్డింగ్, విశాఖపట్నం విఎంఆర్డిఏ ప్రాంగణం బిల్డింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధమైనటువంటి బిల్డింగ్ కూడా ఇక్కడ కట్టుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి ఇంజనీర్లు తెలపడం జరిగింది. అందులో భాగంగా అక్కడ 7 అంతస్తుల్లో సుమారు 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి బిల్డింగ్ కట్టుకునే విధంగా ఆస్కారం ఉంది. ఆ బిల్డింగ్లో జీవీఎంసీ తాలూకా జోనల్ కార్యాలయం, కలెక్టర్ గారి కార్యాలయం, అలాగే జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కూడా వారానికి ఒకరోజైనా ఇక్కడికి అనకాపల్లి వచ్చి క్యాంపు కార్యాలయం కింద ఉండాల్సినటువంటి ప్రతిపాదన కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఆ కార్యాలయాలు, అలాగే సంబంధిత మిగతా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అక్కడ మనం నెలకొల్పితే బాగుంటుంది, దాని మీదుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా డీసీఎం జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ని వెంటనే అరెస్ట్ చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తప్పు చేసిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి దమ్ము చంద్రబాబుకు లేదా అంటూ నిలదీశారు. కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. తిరుపతిలో కిరణ్ రాయల్స్ పై కేసు నమోదు చేసే ధైర్యం కూడా ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు. స్పందించట్లేదు, కనీసం చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికీ 24 గంటలు గడిచే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా లేదా అనే అనుమానం కలుగుతూ ఉంది. అసలు లీగల్ ప్రొసీజర్ సిస్టమ్ అనేది ఉందా, అసలు పని చేస్తుందా, అసలు పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఎందుకంటే ఒక మహిళ బహిరంగంగా బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది, తన మీద అత్యాచారం జరిగింది, ఈ కూటమిలో ఎమ్మెల్యే చేశాడు అని చెప్పి వీడియో సాక్ష్యాలతో సహా ఆవిడ బయట పెడితే కనీసం ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి ఎవ్వరూ స్పందించట్లేదు. మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్ల మీద ఎవరైనా చేయేస్తే అదే చివరి రోజు అని చెప్తూ ఉంటారు కదా. 24 గంటలు గడిచింది, మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేకి ఏమి చర్యలు అతని మీద మీరు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మరి హోంమంత్రి అనిత గారు అయితే చాలా బిల్డప్లు ఇస్తూ ఉంటారు, చాలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఆవిడ మొన్న చెప్పారు, మొన్న ఏదో ప్రెస్ మీట్లో విన్నాను, ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవర్ ఏంటో చూపిస్తాం, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు అంటూ చాలా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ వేశారు కదా అనిత గారు. మరి మీ సిబిఎన్ పవర్ ఈ కూటమి ఎమ్మెల్యే ఈ శ్రీధర్ మీద చూపించరా అమ్మా నేను అడుగుతున్నాను. మీకు రీల్స్ మీద, పబ్లిసిటీ మీద ఉండే శ్రద్ధ ఇలా మహిళల రక్షణ మీద లేదు అనే విషయం క్లియర్గా అర్థమైంది. ప్రతి సందర్భంలో కూడా మహిళల రక్షణ అనేది గాలి కొదిలేసి ఎంతసేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడం, మా జగనన్నని తిట్టడం మీదే మీరు దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప ఏ సందర్భంలో కూడా మహిళలకు అండగా నిలబడిన సంఘటన ఒక్కటి కూడా చూడలేదు ఈ రాష్ట్రంలో. అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు
తన జనసేన ఎమ్మెల్యే ఇంత దారుణంగా ప్రవర్తించాడు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తే కనీసం 2 రోజులైంది, ఎటువంటి స్పందన లేదు, ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పలేదు. పార్టీ తరపున ఒక కమిటీ వేశారట. పార్టీ తరపున కమిటీ వేసి విచారణ చేయడం ఏంటి? ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేదా? రాజ్యాంగం లేదా? న్యాయ వ్యవస్థ లేదా? వాటి మీద మీకు గౌరవం లేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ నెల 31వ తేదీన అనకాపల్లిలో జరగనున్న గౌరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం చిన్న 4 రోజుల జంక్షన్లోని ఒక ప్రైవేట్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఉత్సవంలో దాదాపు 35 స్టేజ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరి ఈ గౌరవ పండుగలోని గతంలో చెప్పిన సాంస వింటే మరి అనకాపల్లి గౌరపాలెం గౌరవ జాతర సందర్భంగా మరి ముందు రోజు అనేక దేవాలయాల నుంచి సార్ తేవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఏదైతే మరి వినిపిది గౌరవం పండుగ వారి దగ్గర నుంచి కానివ్వండి, అలాగే కుంచవారి సంస్థ నుంచి కానివ్వండి, సార్ పట్టుకున్న అమ్మవారి సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే నిన్న నాగదుర్గమ్మ కమిటీ వారు కూడా సార్ ఇవ్వడం జరిగింది. అలాగే పండుగ రోజునే నూకల అమ్మవారి సార్ కూడా అమ్మవారికి సమర్పణ జరుగుతుందంటే మన ఇంట్లో ఆడపిల్ల కళ్యాణం జరిగితే సార్ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నమాట. అందులో భాగంగా రేపు అమ్మవారి వార్షిక కళ్యాణం జరుగుతూ ఉంది. మరి కళ్యాణం వెంటనే మరి సుమారు 3,000 మంది మహిళలు పాల్గొనే సారి కూడా అమ్మవారికి సమర్పించబడుతుంది. అందులో భాగంగా మరి సంవత్సరం కొత్తగా శివలింగాకారంలో ఓంకారాకారంలో కూడా స్వీట్లు పెడతారు కాకుండా 9 కావిళ్ళు స్వీట్లు కుర్రాలు మోసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అలాగే ముఖ్యంగా పండగ అంటే కేవలం సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అందులో భాగంగా మరి యువకుల నిమిత్తం జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మాయి బుద్ధ సిరీస్ సుమారు 36 కంపెనీలు వచ్చాయండి. 600 మంది యువకులు పాల్గొంటే 220 మందికి ఆన్ ది స్పాట్ లోనే మరి పోస్టింగ్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వసతి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే 29వ తారీఖున మరి ఉచిత మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా క్యాన్సర్ అనే పోతాం అనేక కుటుంబాల్లో కలత తీసుకొస్తుంది కాబట్టి, మనుషులు దూరం చేస్తుంది కాబట్టి క్యాన్సర్ ముందుగా కనుగొనే అవకాశం ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తిని బతికించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఆ క్యాన్సర్ కి ముందుగా కనుగొనే పరికరాలు కూడా ఈ మెడికల్ క్యాంప్ లో డాక్టర్ నాకా ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ వారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఉత్సవం రోజున ఎటువంటి తోపులాట్లు కానీ దెబ్బలు కానీ తగిలిన వాళ్ళ వైద్యం అందించిన నిమిత్తంలో కిమ్స్ ఐకాన్ ఆధ్వర్యంలోనే మరి హెల్త్ ఎమర్జెన్సీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవసరం అయితే ఏమైనా వైజాగ్ ఏమైనా తరలించాల్సి వస్తే ఎవరైనా సరే అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా కలకత్తా లైటింగ్ గతం అంటే ఇంచుమించు 30 సంవత్సరాలు బట్టి కలకత్తా లైటింగ్ అమ్మవారి పండుగలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందులో ఈ సంవత్సరం మరింత కొత్తగా అంటే ప్రతి సంవత్సరం పండుగ ఒకలే చేస్తాం కాబట్టి సంవత్సరం మార్పులు ఉండాలి కాబట్టి ఈ సంవత్సరం మరింత కొత్త కటౌట్లు తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణమైనటువంటి మందుగుండి సీతారామయ్య గారి బాణసంచా వెలుగులు కూడా మరి పూర్తిగా పండుగ అయిపోయిన తర్వాత గతంలో 12 గంటలకు కాల్చేవాళ్ళు అట్లా కాకుండా పండుగ పూర్తి అయిపోయిన తర్వాత మన సంతోషంలో రాచి దగ్గర కాల్చడం జరుగుతుందండి. మరి అమ్మవారి రథం కూడా ఉదయం మరి 31వ తారీఖు ఉదయం 10 గంటలకు బయలుదేరితే మరి మరుసటి రోజు ఆదివారం నాడు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో నిమజ్జనంతో ఆ కార్యక్రమం ముగుస్తుందండి. కేవలం ప్రేక్షకులు కోరేది ఒకటే, ఇంచుమించు 35 భారీ స్టేజ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తాం. అన్ని కలగలిపి 45 ప్రోగ్రాంలు అవుతా ఉన్నాయండి. మీరందరూ చక్కగా కుటుంబంతో సహా ఇచ్చేసి మరి మీకోసం ఆర్టీసీ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. జీఎంస్ రోడ్లు శుభ్రం చేస్తా ఉన్నారు. కరెంటు ఎక్కడ కరెంటు ఫెయిల్ అవ్వకుండా చూస్తా ఉన్నారు. మరి పోలీసు వారు ఎక్కడ కూడా ఎటువంటి అసాంఘిక శక్తులు కూడా ప్రవర్తించకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మీరు క్షేమంగా మీ కుటుంబంతో వచ్చి హాయిగా పండుగను చూసి ఆనందించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి మళ్ళా క్షేమంగా మీ ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉత్సవాలన్నీ కూడా మా ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొంతాల సుమతప్పనాయుడు గారి నాయకత్వంలో మా పివి రావు కానివ్వండి, కృష్ణ కానివ్వండి, పైసా కానివ్వండి, మరి మా ఉత్సవ పర్యవేక్షకులు కాండేలు నాయుడు గారు కానివ్వండి, అలా సెక్రటరీ కొంతాల శ్రీనివాస గారు కానివ్వండి, అలాగే కొంతాల కోశాధికారి
కొంతాల లోకమాల్ నాయుడు కానివ్వండి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ వస్తువు జరుగుతూ ఉంది. అందరూ కూడా దయచేసి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. గత 140 సంవత్సరాల నుంచి జరుగుతున్న శ్రీ గౌరపాలెం గౌరీ పరమేశ్వర మహోత్సవం ఈ శనివారం అంటే 31/1/2026 ఈ శనివారం సుమారు 35 భారీ ప్రోగ్రామ్స్ తో 6 నేల వేషాలు, అలాగే కలకత్తా వారి ఎలక్ట్రిక్ లైటింగ్ ఈ అన్నిటితో రంగరంగ వైభవంగా జరగడానికి నిర్వహణ జరుగుతుందండి. అలాగే ఈ ఉత్సవంలో భాగంగా నిన్న జాబ్ మేళా జరిగింది. రేపు వార్షిక కళ్యాణం మరియు సారి ఊరేగింపు జరుగుతుందండి. అలాగే తదుపరి లక్ష్మీవారం మెడికల్ క్యాంప్ మొత్తం ఉచిత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో ఆటవిక రాజ్యం, జగన్మోహన్ రెడ్డి ఫైర్. సింహాద్రి అప్పన్న సేవలో టీమిండియా క్రికెటర్లు. గత ప్రభుత్వం 700 కోట్లను వైకాపా దోచుకుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపణ. విశాఖలో చంద్రబాబు కుటుంబం భూ దోపిడీ, బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.